ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి మా చెల్లె పాలపొరక రోజు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి అనేసి అంటే, వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు నాకు అట్లా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది అయితే సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలనేసి కోరుకుంటున్నా. ఇక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ పాలపొరక రోజైతే పాలపొరక తీసుకొచ్చిన వాళ్ళకైతే ఎదురుంగెళ్ళి ఎడ్లకైతే ఇట్లా కాళ్ళు కడిగేసి బొట్లు పెట్టి, పాలపొరక తీసుకొచ్చిన వాళ్ళకి కూడా బొట్టు పెట్టేసి అయితే టవలున్ని బ్లౌజ్ పీస్లు అయితే పెట్టి వాళ్ళనైతే ఇంటికైతే తీసుకురావడం ఉంటుంది. ఇక చూడండి, వీళ్ళైతే తీసుకొచ్చిర్రు పాలపొరక. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అనేసి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు నాకైతే మస్తు మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఇట్లా వీడియో మమ్మల్ని కూడా సెల్లులో పెట్టు, మేము రేపు సెల్లులో వస్తాం అనేసే వాళ్ళు ఉన్నారు తప్ప మమ్మల్ని వీడియో తీయకు అనేసే వాళ్ళు అయితే అస్సలు లేరు. నేను సక్సెస్ అవుతానా లేదా యూట్యూబ్లో అన్నది అయితే తర్వాత సంగతి, కానీ నాకు ఇట్లా సపోర్ట్ చేస్తాంటనైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరైతే మమ్మల్ని వీడియో తీయ అనే వాళ్ళే కానీ అద్దు అనే వాళ్ళైతే లేరు. అందుకైతే నాకు ఫుల్ హ్యాపీ. ఎవరికైనా ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్నా కూడా నాకైతే ఫుల్ సపోర్ట్ చేసుకుంటే వీడియోలు తీసే వాళ్ళే చాలామంది ఉన్నారు. మా ఫ్యామిలీలో మా అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా ప్రతి ఒక్కరైతే వీడియోస్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ వాళ్ళైతే. ఇక ఇక్కడ వీళ్ళందరికీ బట్టలు పెట్టిన తర్వాతనైతే వీళ్ళనైతే ఇంటికి తీసుకెళ్ళాలి. ఇట్లా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికన్నైతే పాలపొరక వేస్తూ ఉంటారు. ఇక చూడండి, పాలపొరక వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పాలపొరక వేయడం అయిపోయిన తర్వాత ఇక పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పాలపొరక వేసి అయితే పెళ్లి బట్టలు కప్పి దేవుని దగ్గర అయితే మొక్కి కొబ్బరికాయలు కొట్టి రావడం అయితే ఉంటుంది. పెళ్లి బట్టలు అంటే అమ్మాయి పెళ్లి చీర, అబ్బాయి డ్రెస్, పెళ్లి దండలు, బాసింగాలు ఇవన్నీ పెట్టి అయితే దేవుని దగ్గరనైతే మొక్కాలి.
ఇక మా వదిన నుండి మాకిద్దరు కలిసి అయితే ఇక చూడండి కచ్చరంలో ఎక్కిరు. మేమందరం అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక ఎవరి సాంప్రదాయం వాళ్ళది. మా ఇంట్లోనైతే ఇలా చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను కొన్ని అయితే మధ్యలో మిస్ చేసిన వీడియోస్. ఇక మొత్తానికైతే టెంపుల్కి అయితే చేరుకున్నాం. చూడండి ఇక టెంపుల్కి వచ్చిన తర్వాత గుడి చుట్టూ అయితే 5 చుట్లు తిరిగి అయితే లోపలికి వెళ్ళడం ఉంటుంది. ఇక మా వాళ్ళు అయితే ఇవన్నీ పట్టుకొని అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు. ఇక గొల్లపల్లి పెద్దంపేట అంటే తెలియని వాళ్ళైతే ఉండరు, ఎక్కువ శాతం అయితే తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎందుకు అనేసి అంటే పెద్దంపేట తాళ్ళు అంటే ఫేమస్ చాలా తాటికల్లుకు. ఈ తాటికల్లుకైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పెద్దంపేట తాళ్ళకైతే. ఇక చూడండి సండే రోజు కాదు కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు. సండే అయితే ఫుల్ మంది ఉంటారు, అసలు కళ్ళు కూడా దొరకదు, అంతమంది ఉంటారు. మా వాళ్ళకైతే మస్తు గిరాకీ ఉంటుంది ఇక్కడ. ఇక టెంపుల్కి అయితే తాళం వేసి ఉండే, ఇక తాళం వచ్చేంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. ఇక తాళం తీసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళారు. ఇక మా మమ్మీ వాళ్ళు అయితే పోచమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు, కానీ కొబ్బరికాయలు కొట్టడం, దేవుని దగ్గర కుంకుమ పసుపు వేసి బొట్లు పెట్టడం అట్లనైతే చెయ్యరు. ఇక ఏది చేసినా కూడా మేమన్నా మా అత్తమ్మలన్నా చేయాల్సే ఉంటుంది. ఇక వాళ్ళకైతే వెనకటి నుంచి అయితే వాళ్ళైతే అట్లా నడుస్తుంది, అందుకే వాళ్ళైతే అట్లనే చేస్తారు. ఎందుకంటే ఎలా చేస్తారో అలానే చేయాలి. ఎందుకంటే మంచి అయినా చెడైనా కూడా ఇలా చేస్తే ఇలా అయింది అనేసి అనిపిస్తుంది కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ నుంచి అలానే చేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి అయితే ముట్టుకోరు కాబట్టి ఇక మేము వెళ్ళే చేస్తాం మా అత్తమ్మల తర్వాత ఇక మేము ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇక కడప గడిగి అయితే ముగ్గులు వేస్తుంది. ఇక వీళ్ళైతే లోపల చేస్తూ ఉన్నారు. ఇక చూడండి మా ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి పేరైతే బంగారు పోచమ్మ. ఇక్కడికైతే చాలా మంది వస్తారు. ఎండాకాలం వస్తే చాలు తీర్థాలు అయితే చాలామంది జాతర లాగానే వస్తారు. ఇక్కడ పోచమ్మ తల్లి పేరైతే బంగారు పోచమ్మ. ఇక ఈ బంగారు పోచమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, అందులో మాకు కూడా ఉండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోచమ్మ తల్లి అయితే ఏ మొక్కు మొక్కినా కోరికలు అయితే నెరవేరుస్తుందని అయితే చాలా మందికి నమ్మకం. ఇక్కడికైతే ఇక చాలామంది వస్తూ ఉంటారు కూడా. ఇక చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇక పోచమ్మ తల్లి దగ్గర బట్టలు అయితే పెడుతుంది. బట్టలు పెట్టేసి కొబ్బరికాయలు కొట్టయితే మేమైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలిగా. నువ్వు 2 చేతులు పట్టుకో సార్. మొక్కు మొక్కు ఇక పోచమ్మ తల్లి దగ్గర మొక్కడం అయిపోయిన తర్వాతనే దాని పక్కకే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఇక్కడ కూడా ఈ ఎల్లమ్మ తల్లిని పూజించడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ నెక్స్ట్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది మా ఊర్లో. పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళారు. నేనైతే అక్కడ వీడియోనైతే తీయలేదు. ఇక ఎండలు అయితే మస్తు ఎండలకు అసలు ఇక నేను తిరిగే ఓపిక అయితే అసలు లేకుండే. సర్లే ఇక్కడ తీద్దామనేసి ఈ ఎల్లమ్మ తల్లి దగ్గర తీసి అయితే ఇక ఇంటికైతే వచ్చేసినాం. వీడియో తీసింది. ఇక ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఫోటో దిగుతామని వెళ్తే ఇక మా పెదవాపు నేను వీడియో తీస్తాయే నీకు వీడియోకి పనికొస్తాయని పాప మా పెదవాపు అయితే ఫోన్ తీసుకొని అయితే ఇక్కడ వీడియో అయితే తీసిండు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ నాకెందుకు కొంచెం భయం వేస్తుంది, అందరి ముంగట వీడియోస్ తీయాలి అంటే ఎవరేమనుకుంటారు అనేసి. మా ఫ్యామిలీ వాళ్ళైతే ఏమనుకోరు, కానీ తెలియని వాళ్ళు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంది అనేసి అనుకుంటారు అనేసి కొంచెం భయం వేస్తుంది. మనం ఏ పని చేసినా కూడా ఎవరికి భయపడద్దు. అసలు నేను ఏ విషయంలో కూడా ఎవరికి భయపడా, నా గురించి నాకు తెలుసు అనే కాన్ఫిడెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ మందిలా అంటే కొంచెం భయం వేస్తుంది. మనం ఏ పనిలైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ భయపడొద్దు. భయపడకపోతే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు అంతే, కానీ రావడం అయితే తప్పదు. ఇక్కడనైతే ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకైతే ఇక్కడ అందుకు గుంజ అనేసి అందుకు చెట్టు అయితే పెట్టడం అయితే ఉంటుంది. అందుకు చెట్టు పెట్టి 5గురు కలిసి ఇక్కడనైతే పూజలు అయితే చేస్తారు చెట్టుకు. ఇక చూడండి ఇక్కడ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేస్తా. నెక్స్ట్ అయితే మంగళ స్నానం వీడియో ఉంది, కొంచెం అయితే తీసిన. ఆ మంగళ స్నానం వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు అయితే బట్టలు పెట్టారు. ఇక అందుకు చెట్టు పెట్టిన తర్వాతనైతే
ఇక్కడ వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పనులు అయ్యే అంతలోపు ఇక వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక మా వెంకటేష్ బావ మా చిన్న బాబు వీళ్ళైతే చదువుతూ ఉంటాం. మేమైతే అన్నం తినడానికి అయితే వచ్చినాం. ఇక అన్నం తిన్న తర్వాతనైతే మంగళ స్నానం ఉంటుంది. ఇక మంగళ స్నానం వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.